హైదరాబాద్ మహానగరానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వివాదం ఒక్కసారిగా పొలిటికల్ అండ్ సివిక్ వార్ జోన్గా మారింది. డంపింగ్ యార్డును తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చేపట్ట తలపెట్టిన భారీ ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కీసర పోలీసులు అర్ధరాత్రి నుంచే వేట ప్రారంభించారు. నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు అఖిలపక్ష నేతలను పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకుని షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హుటాహుటిన పోలీస్ స్టేషన్కు చేరుకుని అరెస్టైన నేతలను పరామర్శించారు. ఏళ్ల తరబడి కాలుష్యంతో చస్తున్న ప్రజల తరపున శాంతియుతంగా పోరాడితే అరెస్టులు చేస్తారా అంటూ ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య ఈ రోజుది కాదు, దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఒక వ్యక్తి వ్యవస్థాగత నేరం. 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ల్యాండ్ ఫిల్ నుంచి వెలువడుతున్న విషపూరిత కెమికల్ లీచెట్ ద్రవం కారణంగా కనీసం 12 పరిసర గ్రామాల భూగర్భ జలాలు, చెరువులు, గాలి సంపూర్ణంగా కలుషితమయ్యాయని 2025 పరిశోధనాత్మక నివేదికలు మరియు 2021 నాటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారిక పత్రాలు స్పష్టంగా హెచ్చరించాయి. మీరు పడ్డ కష్టం, దుర్వాసనతో ఊపిరాడక భూగర్భ జలాలు విషతుల్యమై క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతూ స్థానిక ప్రజలు వారి చిన్నారుల భవిష్యత్తు కోసం పడుతున్న సుదీర్ఘ పోరాటం కష్టాన్ని పాలకులు కంటికి కనిపించకుండా తొక్కి పెడుతున్నారు. ఈ కాలుష్య నరకంపై మే 4, 2026న జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సహా అఖిలపక్ష నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా వినతి పత్రం సమర్పించారు. ప్రతిరోజు 8,000 టన్నుల చెత్తను ఇక్కడ కుమ్మరిస్తూ 1.5 జనాభా ఉన్న నగరానికి ఒకే ఒక్క డంపింగ్ యార్డుపై ఆధారపడడం ఏంటని అఖిలపక్షం ప్రశ్నిస్తున్నా నేటికి క్షేత్రస్థాయిలో ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, చిన్నారుల విద్యను సైతం బలి తీసుకుంటున్న ఈ తీవ్రమైన పర్యావరణ విపత్తుకు నిరసన గొంతులను అణిచడం ద్వారా సమాధానం చెప్పలేరు. కలుషితమైన గాలి, నీటి సమస్యల నుండి తమకు విముక్తి ఎప్పుడు లభిస్తుందని, ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ఎప్పుడు ప్రకటిస్తుందని జవహర్ నగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకనాడు జవహర్ నగర్ డంప్ యార్డ్ స్థానిక ప్రజల చెత్తలు వేసేటువంటి యార్డుగా స్టార్ట్ అయ్యి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 1,30,40,00,000 మంది ఎవరైతే ఉన్నారో ఒక 40-50 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారు. దాదాపు 1.3 దాదాపు 2 కోట్ల మంది చెత్తని ఒకే డంప్ యార్డ్ జవహర్ నగర్ కానీ బాలాజీ నగర్ డంప్ యార్డ్ అవుతుందో 10,000 మెట్రిక్ టన్నుల డంప్ యార్డ్. గత అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకే దగ్గర ఇంత చెత్తలు వేసేటువంటి డంప్ యార్డ్ లేదు. ఇందులో అనేక ఉద్యమాల తర్వాత లిచర్డ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పింది, చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది. ఇవాళ చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 3,500 మెట్రిక్ టన్నుల కన్జ్యూమ్ అవుతుందని చెప్పి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే మిగతా 6,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజు అక్కడ పైలపెట్టారు. 30 కిలోమీటర్ల పరిధిలో బాలాజీ నగరు, జవహర్ నగరు, అదేవిధంగా దమ్మాయిగూడ, కీసర, నాగారం, తర్వాత మనకు గడికేశ్వర్ లాంటి ప్రాంతం 30 కిలోమీటర్ల పరిధిలో నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. వాసన అయితేగా అంతు లేకుండా పోయింది. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన్నే ఇది అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2-4 సంవత్సరాలు అవుతుంది. మేము అనేకసార్లు అప్పీల్ చేసినాం, అయా నీకు ఈ డంప్ యార్డు నీవే ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు వేసినావు, నీకు అన్ని విషయాలు తెలుసు, ముఖ్యమంత్రి అయినావు కాబట్టి లోన్ తీసుకునే ప్రయత్నం చేయమని చెప్పినాం. వారు మమ్మల్ని తర్వాత అధికారులతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 2 నెలలు అవుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చెప్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం దొరకకపోగా ఇవాళ 2 నెలల తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఇవాళ ధర్నా చేస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులు, దాన్ని లీడ్ చేస్తున్న జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో 100ల సంఖ్యలో ఉదయం 3